వరలక్ష్మి వ్రతం మనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని మొట్టమొదట ఎవరు చేశారు అంటే స్వయంగా లక్ష్మీదేవే చారుమతి అనేటటువంటి ఆమెకి చెప్పటం జరిగింది. ఆమె కుండిన రాజ్యంలో మగధ దేశంలో ఉంటుంది చారుమతి అనేటటువంటి ఆవిడికి లక్ష్మీదేవి మొట్టమొదటిగా చెప్పి ఈ విధంగా లోకానికంతా కూడా చెప్పు అని చెప్పటం జరిగింది. ఆమె ద్వారా లోకానికి మనకందరికీ అందిందనమాట. అంటే లోకంలో ఉన్నటువంటి కలియుగంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఈతి బాధలు పడుతున్నారు. వారికి ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే ఏదైనా ఒక మార్గం కావాలి కదా అని అమ్మవారు ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది చేసుకోమని చెప్పడం జరిగింది.